హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 65. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై పాండవులను చూడడానికి వచ్చారు. అదే సమయంలో మార్కండేయ మహర్షి కూడా పాండవులను దర్శించడానికి వచ్చాడు. ధర్మరాజు కోరిక మేరకు బ్రాహ్మణుల తాలూకా ఉత్తమగతులు మరియు క్షత్రియుల తాలూకా ఉత్తమగతులు మరియు బ్రాహ్మణ క్షత్రియుల మధ్యన జరుగుతున్న ఉత్తమగతులు వంటి సంగతులు ఎన్నో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఆ తర్వాత మార్కండేయ మహర్షి సరస్వతి గీత అనే కథను చెప్తూ ప్రారంభించారు. అది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓ ధర్మరాజా, ఇప్పుడు నీకు సరస్వతి గీత అనే కథను చెప్తాను వినుము అని మార్కండేయుడు చెప్పసాగాడు. పూర్వము తారక్షుడు అనే మహాముని సరస్వతీదేవిని ఆరాధించాడు. ఆ దేవి అతనికి ప్రత్యక్షమైంది. అమ్మా, నీవు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏది? మానవుడు ఏ విధంగా పరమ పుణ్యాత్ముడై పుణ్యలోకాలకు పోతాడు అని అడిగాడు. దానికి సరస్వతీదేవి ఈ విధంగా చెప్పింది. 4 వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞయాగములు చేసి పుణ్యఫలమును సంపాదించి స్వర్గానికి వెళ్తాడు. మంచి పాలు ఇచ్చే ఆవులను దానం చేసిన బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి వెళతాడు. ఆవు శరీరం మీద ఎన్ని రోమములు ఉండునో అన్ని సంవత్సరాలు అతను స్వర్గంలోకంలో ఉంటాడు. మంచి కోడ ఎద్దును దానం చేసిన వాడు 10 ఆవులు దానం చేసిన పుణ్యం సంపాదిస్తాడు. వస్త్రదానం చేసినవాడు చంద్రలోకానికి పోతాడు. బంగారం దానం చేసినవాడు స్వర్గలోకం చేరతాడు. 7 సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసిన వాడు తన 14 తరముల పితృదేవతలను తీసుకొని స్వర్గానికి వెళతాడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్నిహోత్రం చేసేవాడు గోలోకము చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రము నా స్వరూపం. సకల యజ్ఞములకు కావలసిన సంభారములు నాకు సంబంధించినవి. నేను అగ్నిహోత్రుని ముఖంలో నుండి పుట్టాను. నేను విద్వాంసులందరి సందేహాలు తీర్చగలను. ఎల్లప్పుడూ వేదములు చదువుతూ దాన ధర్మములు చేయి తపోదములు శోకము అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో అక్కడే నేను నివసిస్తాను. యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం నా లోకానికి చేరగలరు అని సరస్వతి పలికింది. ఇది మార్కండేయ మహాముని ధర్మరాజుకు చెప్పాడు. మహాత్మా, వైవస్వత మనువు ఏ విధంగా ప్రభావ సంపన్నుడు అని వివరించండి అని ధర్మరాజు అడిగాడు. ధర్మజ, చాక్షుష మన్వంతరములో వైవస్వతుడు బదరేకాశ్రమంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు వైవస్వతుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప ఒడ్డు దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ జలాశయంలో నాకన్నా బలవంతులైన జలచరములు ఉన్నవి. నన్ను వేరే చోటకి తీసుకొని పో, నీకు నేను ఉపకారం చేస్తాను అని అడిగింది. అప్పుడు వైవస్వతుడు ఆ చేపను తీసుకొని పోయి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దదయింది. అయ్యా, నాకు ఈ బావి చాలడం లేదు, వేరే చోటకి తీసుకొని పో అని అడిగింది. అలాగే అని వైవస్వతుడు ఆ చేపను మరొక పెద్ద బావిలోకి విడిచిపెట్టాడు. కొన్నాళ్ళకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు వైవస్వతుడు ఆ చేపను ఒక మడుగులో విడిచిపెట్టాడు. ఆ మడుగు కూడా సరిపోలేదు. అందుకని వైవస్వతుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప వైవస్వతుని చూసి, అయ్యా, ప్రళయం రాబోతున్నది, అన్ని సముద్రాలు కలిసిపోతాయి. దీనినే మన్వంతరం సంధి అంటారు. నీవు ఒక ఓడను నిర్మించు, అందులో అన్ని రకముల ధాన్యములు ఔషధములు నింపుము. నీవు సప్తఋషులతో కలిసి ఆ ఒడ్డుని ఎక్కి నన్ను తలుచుకో, నేను మీకు మేలు చేస్తాను అని చెప్పింది. వైవస్వతుడు అలాగే ఒక ఓడను నిర్మించి దానిని ధాన్యములతో విత్తనములతో సప్తఋషులతో సముద్రానికి చేరాడు. ఆ చేపను మనసులో తలచాడు. అంతలో ఆ చేప వచ్చింది. ఆ చేప తల మీద ఒక పెద్ద కొమ్ము ఉంది. ఆ ఓడ తాటికి తన కొమ్ముకు తగిలించుకొని ఆ ఓడను సముద్రం మధ్యకు తీసుకుని వెళ్ళింది. ఇంతలో సముద్రాలన్నీ ఏకమయ్యాయి. భూమి అంతా జలమయమైంది. ఆ చేప అనేక వేల సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవస్వతుని సప్తఋషులను చూసి, ఓ మహాత్ములారా, ఈ ప్రళయకాలంలో మిమ్మల్ని నేను కాపాడాను. నేను ఈ సృష్టి కర్తను పాలించువాడను. మత్స్య రూపంలో మిమ్ము కాపాడాను. ఈ వైవస్వతుడు మరలా సృష్టి కొనసాగించగలడు అని చెప్పాడు. తరువాత వైవస్వతుడు గొప్ప తపస్సు చేసి సకల చరాచర జీవకోటిని సృష్టించాడు అని మార్కండేయుడు ధర్మరాజుతో వైవస్వతుని గురించి చెప్పాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, ఓ మహర్షి, నీవు చిరంజీవి, ఎన్నో ప్రళయాలను చూశావు. ఈ చరాచర జీవరాశులు సృష్టి స్థితి లయాలను ఎన్నోసార్లు చూశావు. లోకాల ప్రళయకాలంలో
ఏ రీతిగా ఉంటాయి వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయుడు, ధర్మజ, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము అన్నీ చెబుతున్న శ్రీకృష్ణ అనుమతితో సమాధానం చెబుతాను, సావధానముగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని యుగాలు 4. అవి 12,000 దివ్య సంవత్సరాలు. ఈ 4 యుగములు కలిసి ఒక మహాయుగము అని పిలువబడతాది. ఇలాంటి మహాయుగములు 1000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అలాంటి బ్రహ్మదినములు ఆఖరున 100 సంవత్సరాల తీవ్రమైన అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా తీక్షణంగా ఉంటాడు. దానికి తోడు విపరీతమైన గాలులు వీశాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండుతాయి. అనావృష్టి అంతరించి అతివృష్టి ఏర్పడుతుంది. భూభాగమంతా జలమయమవుతుంది. గాఢ అంధకారం భూమండలం అంతా ఆక్రమిస్తుంది. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం విపరీతమైన గాలి వీచి ఆ మేఘాలను చెదరగొడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మం మీద నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతమవుతుంది. ఈ రకమైన కల్పములు ఎన్నో గడిచాయి. ఇక ముందు ఎన్నో రానున్నాయి. ధర్మజ, ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచక తిరిగాను. ఒకసారి జలప్రలయంలో నాకు ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది. ఆ మర్రి చెట్టు ఆకు మీద నీలమేఘ శ్యాముడైన మహావిష్ణువు చిన్ను బాలుని వల్లే పడుకొని ఉన్నాడు. ఆ మహాప్రలయంలో ఆ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఆ బాలకుని దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ, మహానుభావ, నీకు విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నట్టున్నావు. కొంచెం సేపు నా దేహంలోకి ప్రవేశించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. అలా అంటూ తన నోరు తెరిచాడు. నేను ఆ నోటిలో బలవంతంగా నెట్టబడ్డాను. ఆ బాలకుని కడుపులో గంగానది మొదలైన మహానదులు, మేరు పర్వతములు మొదలైన మహాపర్వతాలు, సముద్రాలు, నగరాలు, జనపదాలు, ప్రజలు, పశుపక్ష్యాదులు, సువిశాల భూభాగాలు, సూర్యచంద్రులు, నక్షత్ర సముదాయాలు, అనంతాకాశము, ఇంద్రాది దేవతలు, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుష, విద్యాధరులు, సమస్త దేవతా సమూహములు, సమస్త జగములు అన్నీ చిన్న బాలుని కడుపులో చూశాను. అక్కడ 100 సంవత్సరాలు తిరిగాను. నాకు భయం వేసింది. ఆ బాలుని ప్రార్థించాను. ఆ బాలకుడు వదిలిన గాలికి నేను బయటకు విసిరిపడ్డాను. మరలా అదే మర్రి చెట్టు ఆకు మీద పవలించిన బాలకుని చూశాను. మహాత్మా, నా ఉదరంలో విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. నేను ఆ బాలకుని పాదములకు నమస్కరించి, దేవా, నీ ప్రభావం వలన సమస్త జగములు నీ ఉదరములో చూచాను. నీ మాయ అర్థం చేసుకోలేను. నీవా చిన్ని బాలుడివి. నీ ఉదరములో సమస్త జగములు ఉన్నాయి. ఈ జలప్రలయం ఏమిటి? ఈ మర్రి చెట్టు ఏమిటి? ఆ మర్రి ఆకు మీద నీకు పవలించడం ఏమిటి? దేవా, నీవు నా భ్రాంతిని తొలగింపు అని ప్రార్థించాను. అప్పుడు ఆ బాలకుడు మహావిష్ణువు నాకు ఈ విధంగా తెలియజేశాడు. మహాత్మా, జలమును నారములు అంటారు. ఆ జలము నాకు స్థావరము. అందుకే నన్ను నారాయణుడు అంటారు. ఈ లోకమును నేనే సృష్టిస్తాను, నేనే పోషిస్తాను, నేనే నాలో నయం చేసుకుంటా. బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు, ధినాధిపతి కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే. నాకు భూమి పాదము, అగ్ని ముఖము, సూర్యుడు చంద్రుడు నేత్రములు, ఆకాశము నాకు శిరస్సు. అద్భుతమైన ఆకారంలో నేను బాపిల్లుతాను. బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు. ప్రళయకాలంలో ఈ భూమిని వరాహావతారంలో ఉద్ధరించింది నేనే. ఈ భూమండలాన్ని ఆదిశేషుని రూపంలో ధరిస్తున్నవాడను నేనే. అగ్ని రూపంలో నేనే. సముద్ర జలాలను తాగుతాను, మరలా వర్ష రూపంలో విడిచిపెడతాను. సృష్టి ఆరంభంలో నేనే నా ముఖము నుండి, భుజముల నుండి, తొడల నుండి, పాదముల నుండి 4 వర్ణాలను సృష్టించాను. 4 వేదాలు నా ముఖం నుండే ఆవిర్భవిస్తాయి. ప్రళయకాలంలో వీటన్నిటికీ నాలో లయం చేసుకుంటాను. అహంకారము విడిచి, క్రోధములు లేక, అసూయకు లోబడక, కోరికలను జయించిన వారు, ఆత్మజ్ఞానం పొందినవారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేడువారు అయిన ఆ మహర్షులు నన్ను ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ జగత్తులో ఉండే నక్షత్రములు, గ్రహములు, గాలి, వర్షము అన్నీ నేనే. సమస్త సముద్రంలోనూ నా పడకగా అమర్చుకొని నేనే పడుకొని ఉంటాను. ఓ మహర్షి, సత్యము పలకటం, తపము, జ్ఞానము, అహింస మొదలగు సాత్విక గుణములు నా స్వరూపములు. అలాగే కోరికలు, కోపము, అసూయ, ద్వేషము, తామసము, అజ్ఞానము అన్నీ నేనే. అన్ని మాటలు ఎందుకు? ఈ జగత్తులో కనబడేది అంతయు నేనే, కనబడనిది నేనే. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం మీరిపోతుంది.
క్రూరాత్ములు, రాక్షస ప్రవృత్తి గలవారు విజృంభిస్తారో, దైవ సంపత్తి కలవారు, సజ్జనులు ఎప్పుడైతే హీన పొందుతారో, ఆ సమయంలో నేను మంచివారి ఇండ్లలో జన్మించి ధర్మమును నిలుపుతాను. అంతేకాకుండా నేను కృత, త్రేత, ద్వాపర కలియుగములో వరుసగా శ్వేత, రక్త, నీల, పసుపు పచ్చని రూపంలో చరిస్తూ ధర్మస్థాపన చేస్తాను. ఈ కాలచక్రాన్ని నేను నిర్విరామంగా నడుపుతాను. లయకాలమునందు నేను లయకాలుడినై సృష్టినంతా సంహరిస్తాను. నా స్వరూపాన్ని నీకు వివరించాను. ముల్లోకమును సృష్టించు ఆ బ్రహ్మదేవుడు కూడా నాలో సగభాగమే. నా పేరు నారాయణుడు. నేను శంఖ, చక్ర, గదాగారుడినై బాలుకుని రూపంలో ఈ భూమి అంతయు జలమైనప్పుడు 1000 మహాయుగముల పాటు యోగ నిద్రలో ఉండును. ఈ కల్పాంతము చూసి నీవు భయపడదవని నిన్ను నా పొట్టలో ఉంచాను. ఇంకా నీ ఇష్టము, వచ్చిన చోటికి వెళ్ళుము. ఇంకా బ్రహ్మదేవుడు మేలుకొని మరల ఈ లోకము సృష్టిస్తాడు అని చెప్పి ఆ బాలకుడు మాయమైపోయాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ బాలుడే నీకు ఈ శ్రీకృష్ణ రూపను సుఖుడై నీ వద్ద ఉన్నాడు. ఆనాడు చూసిన ఆ బాలకృష్ణుడు ఈనాడు మరలా నా మీద దయతో నాకు ప్రత్యక్షమైనట్లుంది. ఈ మహానుభావుని కరుణ వల్లనే గదా నేను కల్పాంతమును కూడా ఇలాంటి భయములు రాకుండా ఉన్నాను. ఈ మహానుభావుని దర్శనం భాగ్యము చేతనే నాకు గత స్మృతులు జ్ఞప్తికి వచ్చి నీకు చెప్పగలిగితిని అని మార్కండేయుడు కల్పాంతం గురించి ధర్మరాజుకు వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.